Yes, good morning to everybody. Welcome to the Hyderabad Institute of Police. ఈ రోజు మనము రీజనింగ్ పార్ట్లో ఎగ్జామినేషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేసుకుంటున్నాం. నేను ఇసాక్ సార్ని గత 20 సంవత్సరాల నుంచి నేను హెచ్ఏపీలోనే బోధిస్తున్నాను. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మెలకువలను షార్ట్ కట్స్ని ఎట్లా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనాలిసిస్ చేస్తాం, తక్కువ సమయంలో ఎట్లా రీచ్ అవుతాం అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఏ నుండి జడ్ వరకున్న ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలు వరుసగా 26 నుండి 1 వరకు సంఖ్యల ద్వారా సూచించబడతాయి పై నియమాన్ని ఉపయోగించి. ఇక్కడ ఏం చేశాడు, 26 నుండి 1 అంటే ఇతను ఆపోజిట్స్ ఇస్తున్నాడు అని అర్థం. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి సిఏటి క్యాట్ ఇది. ఓకే, ఒరిజినల్గా సి ఎంత 3, A1, T ఎంత 20, ఇది ఒరిజినల్ నంబర్ అంటే ఎడమ వైపు నుండి ఈ నంబర్. కానీ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, కుడి వైపు నుండి 26 నుండి 1కి వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా, విపర్యయాల యొక్క క్రమ సంఖ్య తీసుకుంటున్నాడు లేదా ఆపోజిట్స్ యొక్క క్రమ సంఖ్య తీసుకుంటున్నాడు. సి ఆపోజిట్, 3 యొక్క ఆపోజిట్ ఎంత అవుతుంది 24, అలాగే ఏ యొక్క ఆపోజిట్ ఎంత అవుతుంది 26, అలాగే టీ యొక్క ఆపోజిట్ ఎంత అవుతుంది 7, 4 + 6 10, 7 17 1, టోటల్ ఎంత 57 వచ్చింది. ఓకేనా, కాబట్టి క్యాట్ను 57గా రాసుకున్నాడు. ఇదే పద్ధతిన సస్పెక్ట్ను ఎలా మార్చాలి అంటాడు. ఇటు చూడండి, SUSPECT సస్పెక్ట్. ఓకేనా, ఆపోజిట్స్ ఇస్తున్నాను. 19 యొక్క ఆపోజిట్ 8, 21 యొక్క ఆపోజిట్ 6, ఎస్ యొక్క ఆపోజిట్ 8, 16 యొక్క ఆపోజిట్ 11, ఈ యొక్క ఆపోజిట్ ఎంత 22, సి యొక్క ఆపోజిట్ 24, టీ యొక్క ఆపోజిట్ ఎంత 7. ఇవన్నిటిని మనం యాడ్ చేయాలి. 11 2 13, 3 11 13 1 14, 14 + 8 22, 6 28 + 8 36, 3 + 2 5, 5 3 8 86. అంటే సస్పెక్ట్ యొక్క ఆన్సర్ ఎంత 86. ఇక్కడ ఫస్ట్లో 86 లేదు, తీసేద్దాం. ఇక్కడ లేదు, తీసేద్దాం. కానీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనల్ని డిసైడ్ చేసేది ఇది ఏదది, ఓవిఎస్ని చెక్ చేసుకోవాలి. OBVIOUS ఆబ్వియస్ అంటాం. ఓకేనా, ఓ యొక్క విపర్యయం 12, దీని యొక్క విపర్యయం 25, దీని యొక్క విపర్యయం 22 యొక్క విపర్యయం 5, 9 యొక్క విపర్యయం 18, 12 15 యొక్క విపర్యయం 12, దీని యొక్క విపర్యయం 6, దీని యొక్క విపర్యయం 8, 8 6 14 2 16, 8 24 5 29, 29 + 7 36, 3 1 4 5 6 7 8 86. సో ఇది కూడా 86, ఇది కూడా 86, సెకండ్ది కూడా 86. కాబట్టి ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఈ సి, బోత్ ఆర్ 86. ఏవేవి, సస్పెక్ట్ కూడా 86 అకార్డింగ్ టు ద కండిషన్, ఆబ్వియస్ కూడా 86. ఇది మన ఫస్ట్ బిట్ యొక్క ఆన్సర్. ఇలా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తాం. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చినాడు, ఇఫ్ హంబుల్ ఈజ్ గివెన్ బై ద కోడ్ EHLUBM. ఓకే, ఇక్కడ ఏం చేశాడు, హంబుల్ HUMBLE హంబుల్. హంబుల్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎలా రాశాడు, EHLUBMగా కోడ్ చేశాడు. ఓకేనా, ఇక్కడ చూడండి EH అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఈ రాయాలి, తర్వాత ఏం చేశాడు LU, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసుకున్నాడు, నో ప్రాబ్లం. ఆ తర్వాత BM, ఈ రెండింటిని కూడా ఇంటర్చేంజ్ చేసుకున్నాడు. అదే లాజిక్ని ప్లాన్ చేయాలి. లేదా వీ హ్యావ్ అనదర్ వే ఏంటి, 1 2 3 4 5 6 ఇలా కూడా ఇవ్వచ్చు. కానీ అడిగిన క్వశ్చన్లో ఏమిచ్చినాడు, ఎడ్యుకేషన్ అన్నాడు. ఎడ్యుకేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. అవి 6 లెటర్స్ ఉన్నాయా, ఇంకెక్కువ ఉన్నాయా, 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో 9 లెటర్స్, కానీ వీడిచ్చింది 6.
కాబట్టి ఈ పద్ధతి ఉందే, ఈ పద్ధతి అవలంబించబడదు, ఇక్కడ మనం అప్లై చేయడానికి అవకాశం ఉండదండి. ఇప్పుడు ఏం చేయాలి, మనము సింపుల్గా ఇతను ఉపయోగించినటువంటి ఈ పద్ధతిని మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్స్ అంటాం, చివర్ల నుంచి బయలుదేరాలి. ఫస్ట్ ఈ రెండింటిని రాసుకోవాలి. ఈ రెండింటిని తిప్పి రాస్తే ఏమొస్తుంది, ఎన్ అండ్ ఈ, ఇది అయిపోయింది. తర్వాత ఈ రెండింటిని తిప్పి రాయాలి, ఓ అండ్ డి, దట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. వెరీ నైస్. ఇప్పుడు యు అండ్ ఐ రాయాలి, తర్వాత యు రాయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం రాయాలి, సిటీ, కాబట్టి టీ, ఆ తర్వాత సి. మిగిలిపోయినటువంటి అక్షరం ఏ చివర్లో రాస్తాం. ఇది పద్ధతి. ఈ ఆప్షన్ ఎక్కడుందా అనేది మనం చెక్ చేస్తాం. ఎన్ఈఓ, ఇదో ఎన్ఈఓ DIUTCA, ఆప్షన్ ఈజ్ ద D1. ఓకేనా? సో ఇలా ప్లాన్ చేసుకుంటాం. సేమ్ అక్షరాలు ఉన్నాయనుకోండి, నేను చెప్పినట్టుగా 1 2 3 4 రాసి ఇలా రాసుకోవచ్చు. ఈ అనేది 6వ అక్షరం, హెచ్ అనేది 1, ఎల్ అనేది 5, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది యు అనేది 2, తర్వాత 4 3, ఇలా రాసేవాళ్ళం. సేమ్ నంబర్ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే బిట్ కాదు, దాని సరౌండింగ్స్ అడగడానికి అవకాశం ఉన్న అంశాలను కూడా మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఓకేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ చూడండి, రోస్టెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ లైక్ దిస్. ఏమిచ్చినాడు, రోస్టెడ్, ROSTED, రోస్టెడ్. రోస్టెడ్ని ఎలా కోడ్ చేశాడు, 91282054గా కోడ్ చేశాడు. ఇక్కడ ఇప్పుడు నంబర్ ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్. ఆర్ అనేది 18, ఓ అనేది 15, ఇది 19, ఇదేమో 20, ఇదేమో 5, ఇదేమో 4. దీని విపర్యం 9, దీని ఆపోజిట్ 12, దీని ఆపోజిట్ ఎంత 8, దీని ఆపోజిట్ 7, దీని ఆపోజిట్ 22, దీని ఆపోజిట్ 23. ఏం తీసుకున్నాడో చూడండి, 912 అంటే ఈ హాఫ్ ఆఫ్ ద లెటర్స్ని వీడు ఆపోజిట్ తీసుకున్నాడు. దే ఆర్ ద ఆపోజిట్. ఆ తర్వాత ఇది చూడండి, 25 4, ఇవేమో నార్మల్గా ఇచ్చుకున్నాడు, ఇవేమో నార్మల్. అనగా ఫస్ట్ హాఫ్ని ఏం చేశాడు, రివర్స్ రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ ఏం చేశాడు, నార్మల్గా ఇండికేట్ చేశాడు. సేమ్ యాజ్గా మనం కూడా అట్లాగే ప్లాన్ చేద్దాం. ఏదది, FLARED. ఓకేనా? ఇక్కడ ఎల్ ఇదేమో 12, ఇదేమో 1, 18, 5 4, ఇదేమో 21, ఇదేమో 15, ఇదేమో 26, ఇదేమో 9, 22, ఇదేమో 23. ఇప్పుడు చూడండి, ఈ 3 అక్షరాలను మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ఇవి విపర్యాలు రాయాలి. ఇక్కడ విపర్యాలు రాశాడు, మనం కూడా విపర్యాలు రాస్తాం. 21, 15, 26. తర్వాత ఇప్పుడు మిగిలిన 3 అక్షరాలు నార్మల్ రాయాలి. 1854. ఓకేనా? సో దట్ చెక్ చేసుకోండి. 21, 15, 26, 21, 15, 26, పర్ఫెక్ట్. 1854. సో దట్ ఆప్షన్ ఈజ్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో వీడు 2 ఇచ్చాడు, రోస్టెడ్ ఇచ్చాడు, అలాగే మైస్టిక్ ఇచ్చాడు. నాకు రోస్టెడ్ తోటే తేలిపోయింది కాబట్టి నేను అప్లై చేసుకున్నాను. దాన్ని సెకండ్ యూజ్ చేయలే, బట్ సెకండ్ని కూడా చెక్ చేసుకోవాలి, మీ బాధ్యత అది. నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్ చూడండి. నెసెసరీ అనే పదంలో ఎడమ వైపు ఉన్న 2వ అక్షరం ఈ మరియు 4వ అక్షరం ఈలను పరస్పరం మార్చుకుంటే, అలాగే 6వ మరియు 8వ అక్షరాలు మరియు 3వ మరియు 7వ అక్షరాలను పరస్పరం మార్చుకుంటే అప్పుడు కొత్తగా ఏర్పడిన పదంలో క్రింది వాటిలో ఏది ఆరికి ఎడమ వైపున 2వ అక్షరం యొక్క కుడివైపున ఉన్న 3వ అక్షరం అవుతుంది? ఇది ఒక ప్రాబ్లం. బాగుంది, అంటే ప్రాబ్లం చిన్నది. వే ఆఫ్ అడిగినాడు చూడండి, క్వశ్చన్ అడిగాడు చూడండి, సూపర్, అది ఎక్సలెంట్. ఆ టైంకి మీకు తోయదు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నెసెసరీ అన్నాడు, NECESSARY. ఇందులో ఏం చేశాడు, ఫస్ట్ కండిషన్ ఎడమ వైపున ఉన్న 2వ అక్షరం 4వ అక్షరం ఈలు, ఇది 2వ అక్షరం.
ఇది 4వ అక్షరం. ఓకేనా? ఈ రెండింటిని పరస్పరం మార్చాలి. ఈ రెండింటిని పరస్పరం మార్చిన ఈ ఇక్కడ వస్తుంది, ఈ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఒరిగేది ఏముండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటుంది. తదుపరి ఏం జరిగింది, అలాగే 6వ 8వ అక్షరాలు 1 2 3 4 5 6 ఇది 6వ అక్షరం. 7 8 ఇది 8వ అక్షరం. పరస్పరం మారాయి అంటే ఆర్ ఇక్కడ వచ్చింది, ఎస్ ఇక్కడ వచ్చింది. ఇది ఒరిజినాలిటీని కోల్పోయినాయి. ఓకేనా? రైట్. ఇదైపోయినాక నెక్స్ట్ వన్ 3వ మరియు 7వ అక్షరాలు 1 2 3వ అక్షరం ఇది, 4 5 6 7వ అక్షరం ఇది. వీటిని పరస్పరం మార్చాం. వీడేమో ఏ, వీడేమో సి, ఇక్కడికి వచ్చాడు. ఖతం, అయిపోయింది. ఓకే, ఒకవేళ నువ్వు రాసుకుంటే కొత్తది కూడా రాసుకోవచ్చు. ఎన్ ఈ ఏ ఈ ఎస్ ఆర్ సి ఎస్ వై. ఇది మారిన తర్వాత వీడిచ్చినటువంటి ఈ కండిషన్లకు అన్నింటికి అనుగుణంగా మారిన తర్వాత వచ్చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఆర్నకు ఎడమ వైపున 2వ అక్షరం. ఆర్నకు ఎడమ వైపున 2వ అక్షరం అంటే మొదటి అక్షరం 2వ అక్షరం ఈ. ఇప్పుడు దీనికి కుడివైపున ఉన్న 3వ అక్షరం, దీనికి కుడివైపున మొదటి అక్షరం 2వ అక్షరం 3వ అక్షరం. 3వ అక్షరం ఏంటి, సి. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి అంటాం. ఓకేనా? నేను దీనికి ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి ఎట్లా ఉంటుంది. టిప్ సింపుల్గా, ఇది ఆర్. ఆర్కి ఎడమ వైపున 2వ అక్షరం. ఆర్నకు ఎడమ వైపున 2వ అక్షరం. 2వ అక్షరం 2వ అక్షరం యొక్క కుడివైపున ఉన్న 3వ అక్షరం. కుడివైపున ఉన్న 3వ అక్షరం. ఇక్కడ షార్ట్ కట్ ఇది బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఈ ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఈ రెండును దీంట్లో నుంచి తీసేయాలి. ఒక్కటి మిగిలింది. అనగా ఆర్నకు వెంటనే కుడివైపున ఉన్న అక్షరము. ఆర్నకు వెంటనే కుడివైపున ఉన్న అక్షరం ఏంటి ఇక్కడ, సి. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఏం రాస్తాం మనము, సి. ఇలా చూస్తాం, షార్ట్ కట్ని యూజ్ చేయొచ్చు. సరేనా? ఇదైపోయినాక నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్ళండి. ఆంగ్ల అక్షరమాలలో ఏ అక్షరం ఎడమ చివర నుండి 16వ తరగతి కాదు, 16వ అక్షరానికి ఇది. 16వ అక్షరానికి కుడివైపున 4వ అక్షరం ఏది? ఆంగ్ల షార్ట్ కట్ చేస్తున్నా. ఆంగ్ల అక్షరమాలలో ఎడమ వైపు నుండి 16వ అక్షరం. ఇది ఎడమ వైపు నుండి 16వ అక్షరం. దీనికి కుడివైపున గల 4వ అక్షరం. దీనికి కుడివైపున గల 4వ అక్షరం. ఇవి రెండు ఒకే దిశలో ఉన్నాయి. 16 + 4 20 అనగా నేరుగా ఎడమ వైపు నుండి 20వ అక్షరం. ఎడమ వైపు నుండి నేరుగా 20వ అక్షరం ఏంటి, టీ. కాబట్టి ఆన్సర్ ఈజ్ టీ. ఓకే. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. A1 B2 Z26 ఓల్ WOL ఓల్. ఓల్ ఎంత అవుతుందో దానికి ఈక్వల్గా. క్వశ్చన్ చూడండి, WOL ఓల్ ఎంతైతే అవుతుందో, కలిపితే ఎంతైతే అవుతుందో అదే ఆన్సర్నిచ్చేది ఏది అంటాడు. ఇక్కడ చూడండి, OWL ఓల్. O 15, W 23, L ఎంత 12, 5 3 8 2 10 1 4 5 50 అన్నక క్వశ్చన్ ఏమడుగుతున్నాడు తెలుసా, ఇండైరెక్ట్గా 50ని ఇచ్చేటటువంటిది ఈ 4 ఆప్షన్లలో ఏదో ఒకటి ఉంది, దాన్ని మనం గుర్తుపట్టండి మీరు అంటున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ FISH ఫిష్ని ట్రై చేద్దాం. F ఎంత 6 9 19, ఇదేమో 8. ఓకేనా? సో 8 9 17 17 9 26 6 32 2 వచ్చింది. మనకు 0 కావాలి కాబట్టి ఇది అక్కర్లేదు. టోటల్ అన్నీ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. పీజియన్ చూడండి, PIGEON పీజియన్. ఇక్కడ P అనేది 16 I 9 7 5 15, ఇదేమో 14 4 5 9 9 5 14 14 7 21 21 + 9 30 + 6 36. ఒకట్ల స్థానంలో 6 వస్తుంది, మనకు 0 కావాలి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేది స్నేక్ని చెక్ చేద్దాం. స్నేక్ SNAKE స్నేక్.
ఎస్ అనేది 19, ఎన్ 14, ఏ 1, కే 11, ఈ 5, 6, 7, 4, 11, 9, 0, 2, 2, 1, 3, 4, 5 పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. సో దట్ ఆన్సర్ ఈజ్ స్నేక్. సి బిట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూసారా టెక్నిక్ ఏంటి? యూనిట్స్ డిజిట్ని పట్టుకొని కూడా మనం ప్లాన్ చేయొచ్చు. అలా ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు. సరేనా? నెక్స్ట్ వన్, 7వ క్వశ్చన్. విద్యార్థుల వరుసలో అమర్ ఎడమ వైపు నుండి 9వ స్థానంలో. ఇదంతా వరుస ఇలా ఉంది. ఎడమ వైపు నుండి అమర్ యొక్క స్థానం ఇక్కడ ఉన్నాడు. అమర్ యొక్క స్థానం ఎంత అన్నాడు? 9. కుడివైపు నుండి భరత్ ఉన్నాడు. కుడివైపు నుండి భరత్ యొక్క స్థానం ఎంత? 13. ఓకేనా? వీరు తమ తమ స్థానాలను మార్చుకుంటారు, పరస్పరం మార్చుకుంటారు. అంటే భరత్ ప్లేస్లో అమర్ ప్లేస్లో భరత్. ఇక్కడ భరత్ ఉన్నాడు, ఇక్కడ అమర్ ఉన్నాడు. వెరీ నైస్. అయితే మారిన తర్వాత అమర్ ఎడమ వైపు నుండి 17వ స్థానంలో ఉన్నాడు. మారిన తర్వాత అమర్ ఎక్కడైతే కూర్చున్నాడో ఈ స్థానం ఎడమ వైపు నుండి 17. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటాడు? ఒకే స్థానం యొక్క ఎడమ కుడులను తెలిసినట్లయితే డైరెక్ట్గా ఈ ర్యాంక్ కావాలి అంటే టోటల్ స్ట్రెంత్ కావాలి అంటే సింపుల్ టెక్నిక్ ఏంటి? ఎడమ వైపు నుండి 17, కుడి వైపు నుండి 13, ఈ రెండు కలపండి. కలిపితే ఎంత వస్తుంది? 30. అందులో ఒకటి తీసేయండి, ఎందుకంటే ఈ స్థానం 2 సార్లు ఇన్వాల్వ్ అయ్యింది. ఆన్సర్ ఈజ్ 29. లేదా దీనికి బోలెడని షార్ట్ కట్స్ ప్లాన్ చేయొచ్చు. ఒకటేమో ఇలా ఉంటుంది, మారని స్థానం ప్లస్ మారే స్థానం -1. ఇలా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మారిన తర్వాత అమర్ యొక్క స్థానం ఇచ్చాడు అంటే మారని వ్యక్తి భరత్ యొక్క స్థానం 13. మారినాక అమర్ స్థానం ఎంత? 17, తర్వాత -1. ఈ రెండింటిని 30 - 1 ఎంత వచ్చింది? టోటల్ స్ట్రెంత్ ఎంత? 29. అలా షార్ట్ కట్ కూడా ప్లాన్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఇన్ డెప్త్ ఉన్నప్పుడు మనం షార్ట్ కట్ని ప్లాన్ చేసుకొని చాలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇదైపోయినాక 8th క్వశ్చన్ చూడండి. ఏ బి కంటే ఏ ఈజ్ 3 years ఓల్డర్ దాన్ బి. ఏ కంటే బి 3 సంవత్సరాలు పెద్ద. ఏ అనేవాడు బి కన్నా 3 సంవత్సరాలు పెద్ద మరియు సి కన్నా 3 సంవత్సరాలు చిన్న. ఎవరు? ఏ అనేవాడు బి కన్నా 3 సంవత్సరాలు పెద్ద మరియు ఏ అనేవాడు సి కన్నా 3 సంవత్సరాలు చిన్న. వెరీ గుడ్. అయితే బి మరియు డీలు కవలలు. బి డీలు ఇద్దరు కవలలు అంటే బి డీలు ఇద్దరు ఒకే లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటప్పుడు సి మరియు డీలు ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అంటే సికి డీకి మధ్య తేడా అడుగుతున్నాడు. 3 + 3 = ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు పెద్ద. ఆన్సర్ ఈజ్ ద B1. ఓవర్. ఓకేనా? వెరీ ఈజీ. కంపారిజన్స్ ఇట్లా తీసుకోండి, పర్ఫెక్ట్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది చూడండి. 382ను 238గా మార్చారు. 382ను ఏం చేస్తున్నాడు? 238గా మార్చాడు. 238 అన్నాడు అంటే ఫస్ట్ ఇది వచ్చేస్తుంది, తర్వాత 38 రాస్తున్నాడు. సేమ్ యాజ్గా 473ని ఏం రాశాడు? 347గా రాశాడు. 3 ఇక్కడ వచ్చేస్తుంది, 347గా కోడ్ చేస్తున్నాడు. అలా అయినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? వీడు 2 సంఖ్యల మధ్య అతి తక్కువ తేడా ఉంటుంది. ఏ 2 సంఖ్యల మధ్య అతి తక్కువ తేడా ఉంటుంది? ఇన్ సో ఆన్ విచ్ ఫాలోయింగ్ అంటాం. ఓకేనా? విచ్ ఫాలోయింగ్ 2 numbers విల్ హ్యావ్ ద లీస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటాడు. ఓకే, ఐ విల్ టేక్ ద ఏ ఆప్షన్. ఏ ఆప్షన్ చూడండి. 473, 382 ఇచ్చాడు. ఓకేనా? 473 ఇచ్చాడు, నెక్స్ట్ ఏమో 382 ఇచ్చాడు. యాక్చువల్లీ మనం కోడ్ చేసేది ఏం చేయాలి? 347. దీన్ని కోడ్ ఏం రాయాలి? 238. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 17 అంటే 901, డిఫరెన్స్ 109. బి ఆప్షన్కి వెళ్దాం. 629 ఇచ్చినాడు, 728 ఇచ్చాడు. ఫస్ట్ వీటిని కోడ్లు రాసుకోవాలి. 962, 872 మధ్య తేడా 0. ఇదేమో 16 అంటే 9, డిఫరెన్స్ ఈజ్ 90. అలాగే యు గో విత్ ద సి ఆప్షన్.
సి ఆప్షన్ చూడండి 629 ఇచ్చాడు, 629. ఆ తర్వాత 568 ఇచ్చాడు. దీన్ని ఏం రాయాలి 962, దీన్ని ఏం రాయాలి 856. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూడాలి. 12 అంటే 6, 0, 1, 106. ఇంకొకటి ఉంది, డి కంప్లీట్ అవుతే మనం డెఫినెట్గా ఆన్సర్ చేయొచ్చు 728. ఇంకొకటి ఏమో 847. దీన్ని ఏం రాస్తాం 872. దీన్ని ఏం రాస్తాం యాజ్ పర్ కండిషన్ 847 అని రాస్తాం. ఓకేనా, యాజ్ పర్ ద కండిషన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి రైట్. దిస్ ఈజ్ 872. ఇది పర్ఫెక్ట్. ఇదేంది 784. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 12 అంటే 8, 0. ఓకేనా, దిస్ ఈజ్ 108. ఇప్పుడు ఏం అడిగాడు తెలుసా క్వశ్చన్, ఈ రెండు సంఖ్యల మధ్య కనిష్ట భేదం ఏది ఉంది అది చెప్పు అన్నాడు. 109, 90, 106, 108 కనిష్ట భేదం ఇది. ఆప్షన్ ఈజ్ బి. సో దట్ ఆన్సర్ ఈజ్ ద బి బిట్. ఓకే, ఇదైనాక 10వది, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ స్టాండర్డ్ చెస్ బోర్డ్ అంటాడు. చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటాడు. చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అంటాడు. ఓకేనా, ఇక్కడ ఓకే, చెస్ బోర్డ్లో ఉండేటటువంటి బోర్డులో చతురస్రాలు ఎన్ని ఉంటాయి అంటాడు. చతురస్రాలు ఎన్ని ఉంటాయి అంటే చెస్ బోర్డ్ ఇలా ఉంటుందండి. చెస్ బోర్డ్ ఇలా ఉంటుంది. 8 గళ్ళు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అలాగే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అయితే ఇక్కడ ఆప్షన్స్లో ఒకవేళ 64 రాసి ఉంటే దాదాపుగా 80% మంది విద్యార్థులు 64నే ఎంచుకుంటారు. కానీ ఇక్కడ 64 రాయనందున కొద్దిగా ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నంబర్ ఆఫ్ స్క్వేర్స్కి డైరెక్ట్ మనకు ఒక షార్ట్ కట్ ఉంటుంది. ఏటా షార్ట్ కట్ అంటే ఇలా గళ్ళు రాసుకుంటాం 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని. 8 క్రింది బాటం నుంచి వెళ్తాం. 8 ఇంటూ 8 ఎన్ని 64. అలాగే 7 ఇంటూ 7 ఎంత 49. 6 ఇంటూ 6 ఎంత 36. బోలెడని పద్ధతులు ఉంటాయి. 5 ఇంటూ 5 ఎంత 25. అలాగే 4 ఇంటూ 4 16. 3 ఇంటూ 3 9. తర్వాత 2 ఇంటూ 2 1 ఇంటూ 1. 2 2 4, 1 ఎక్కం 1. ఓకేనా, టోటల్ యాడ్ చేయాలి. 1 + 4 5 9 14, 14 6 20 + 5 25, 25 + 6 31, 31 + 9 40, 40 + 4 44, 4. అలాగే 4 1 5 6 7 10, 10 + 10 20. టోటల్ ఎన్ని చతురస్రాలు వస్తాయి 204 చతురస్రాలు వస్తాయి. గళ్ళు వేరు, చతురస్రాలు వేరు. గళ్ళు ఎన్ని ఉంటాయంటే 64. చతురస్రాలు ఎన్ని ఉంటాయంటే 204. 204 చతురస్రాలు ఫామ్ అవుతాయి. ఇది కూడా చతురస్రమే 2/2. 2/2. ఇది కూడా చతురస్రమే 3/3. ఇది 4/4 చతురస్రం. ఇలా బోలెడన్ని వస్తాయి. ఎన్ని వస్తాయి 204. దిస్ ఈజ్ ద షార్ట్ కట్. కొంతమంది ఏం చేస్తారు ఇలా కూడా రాస్తారు 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ + 6 స్క్వేర్ + 7 స్క్వేర్ + 8 స్క్వేర్. సమ్ ఆఫ్ ద 8 స్క్వేర్స్ అని తీసుకొని కూడా మనం శ్రేణులలో ఉపయోగించి చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ అవన్నీ మనకు టైంకి గుర్తుకు రావు. ద బెస్ట్ ఏంటి ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ సూత్రం అనేది ఒకటి, గళ్ళు అంటే అడ్డు వరుసల సంఖ్య నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉంటే ఇది ఉపయోగపడుతుంది, లేనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ ఉపయోగపడేది ఇది. కాబట్టి ఇది నేర్చుకోండి, బాగుపడతారు. సరేనా? నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియరీ రిప్లేస్ ద సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఒకటి వస్తుంది, మొత్తం టైంను కిల్ చేసి పడేస్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి
ఎలా ఉంది, చాలా లెందీగా టైం తీసుకుంటుంది. నేను ఏ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను, ఏని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఐ విల్ రైట్ 44 యాజ్ ఇట్ ఈస్. యాష్ బదులుగా నేనేం రాసుకోవాలి, ఇక్కడ ఇంటూ రాయాలి, ఇక్కడ డివిజన్ రాసుకోవాలి, ఇక్కడ ఇంటూ రాయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఇంటూ రాసుకోవాలి, ఆ తర్వాత నేను మైనస్ రాయాలి, ఆ తర్వాత ప్లస్ రాయాలి, ఇదేమో ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని వదిలేద్దాం. అది 10 రావాలి మనకు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. 44 ఇంటూ 38, ఆ తర్వాత డివైడెడ్ బై 2 ఇంటూ 5. ఓకేనా, ఇది అయిపోయింది, ఫ్లవర్ బ్రాకెట్ హియర్. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటి, ఇంటూ 4 మైనస్ 2, నవ్ ద క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా, ఆ తర్వాత ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ ఇది బోలెడంత పెద్ద సంఖ్య. 38 ఇంటూ 44 అంటాం. 8 4 32, 3 4 3 12, 3 15, మళ్ళీ 152, 2 7 6 1 1672. ఇది డివైడెడ్ బై 2 5 ఎంత 10. అసలు ఇది క్యాన్సల్ కాదు, మనకి ఇక్కడ పాయింట్లలో వస్తుంది. ఎప్పుడైతే ఇది పాయింట్లలో వస్తుందో ఇంకా మీరు ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు. ఏం తెలుసా, 1672 డివైడెడ్ బై 10 ఒకవేళ ఇంటూ 4 మైనస్ 2 ఎంత 2. ఇప్పుడు చూడండి, ఇది డెఫినెట్గా 10కు రాదు, పాయింట్లలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ద ఫస్ట్ వన్ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ వన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ ఆప్షన్ని మనం ప్లాన్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ని ప్లాన్ చేసి లెక్క చేయడానికి చెక్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఏంటి ఇంటూ, తదుపరి ఏం రావాలి మైనస్, ఆ తర్వాత ఏం రావాలి ప్లస్, ఆ తర్వాత ఏం రావాలి ఇంటూ. టైం టేకెన్ ప్రాబ్లం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 44 ఇంటూ 38. మళ్ళీ మనకు అదే వస్తుంది. ఏందది, వాట్ యు గెట్. ఓకేనా, మనం ఇంతకుముందు రిప్లేస్ చేసినామే, అదే మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సరే. సో వి చెక్ ఇట్. ఇదేమో 44 ఇంటూ 38, ఆ తర్వాత మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ, ఆ తర్వాత 4 డివైడెడ్ బై 2. ఇక్కడ ఇది క్లోజ్, ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఏమో 5 దగ్గర క్లోజ్ అయ్యాయి, ఆ తర్వాత ఇంటూ 5, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు, 10 అంటున్నాడు. 10 వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ కూడా 152 152 1672 1672 మైనస్ 2 5 2 ప్లస్ 5 ఎంత 7, దట్ ఈజ్ 7. ఓకేనా, ఆ తర్వాత 4 డివైడెడ్ బై 2 ఎంత 2 ఇంటూ 5 చెక్ చేద్దాం ఏమొస్తుంది. 7 తీసేస్తే 1665 ఇంటూ 2 ఇంటూ 5 చాలా పెద్దగా వస్తుంది, 10 రావట్లేదు. కాబట్టి దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ ఇది. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ వన్ థర్డ్ వన్కి వెళ్దాం. ఒకసారి జాగ్రత్త ప్లాన్ చేయండి. థర్డ్ వన్లో ఫస్ట్ మైనస్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది, కేర్ఫుల్ ఉండాలి. ఇది మైనస్, ఇదేమో ప్లస్, ఆ తర్వాత ఇదేమో ఇంటూ, ఇది కూడా ఇంటే, ఇదేమో డివిజన్, ఆ తర్వాత ఇదేమో ఇంటూ, ఇదేమో ఈజ్ ఈక్వల్స్ టు ఇదో 44 మైనస్ 38. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఆ తర్వాత 2 ఇంటూ 5, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా మనం ఉండాల్సిందే. ఇది అయిపోయింది. తర్వాత ఏం రావాలి, నెక్స్ట్ వచ్చేది ఇంటూ, ఎస్, అదైనాక 4 డివైడెడ్ బై 2. వెరీ గుడ్, క్లోజ్డ్ బ్రాకెట్ అయిపోయింది. ఆ తర్వాత ఇంటూ 5. ఓకేనా, 44లో 38 పోతే మిగిలిపోయేది ఎంత 6 ప్లస్ 2 5 ఎంత 10. ఇది అయిపోయింది. ఇంటూ 4 2 4/2 ఎంత 2. ఓకేనా, ఆ తర్వాత ఇంటూ 5. ఇదేమో 16 ఇంటూ 2 ఇంటూ 5. ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ డి రావడానికి అవకాశాలు ఎక్కువ. చెక్ చేసుకుందాం ఒకసారి డీని కూడా. ఒకవేళ డి కూడా తప్పు ఉంటే ఏదో ఒక ప్రింట్ మిస్టేక్ జరిగిందని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మైనస్, ఇట్ ఈజ్ ప్లస్, ఆ తర్వాత దిస్ ఈజ్ ఇంటూ, ఆ తర్వాత దిస్ ఈజ్ డివిజన్, ఆ తర్వాత దిస్ ఈజ్ ఇంటూ, ఆ తర్వాత దిస్ ఈజ్ ఇంటూ, ఆ తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు 44 - 38. ఐఎమ్ డూయింగ్ డైరెక్ట్లీ. ఈ రెండింటి మధ్య తేడా 6, ఆ తర్వాత ప్లస్,
2 5లు ఎంత 10, ఇది అయిపోయింది క్లోజ్. డివైడెడ్ బై 4 రెంట్లు 4 రెంట్లు ఎంత 8, వెరీ గుడ్. ఓకేనా, ఇదంతా క్లోజ్. తర్వాత 5 చేత డివైడ్ చేసుకోవాలి. ఇదేమో 16 డివైడెడ్ బై 8 ఇంటూ 5, 8 ఒకట్లు 8 రెంట్లు 2 5లు ఎంత 10, ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ద డి బిట్. బోలెడంత టైం తీసుకుంటుంది, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను లాస్ట్లో చేసినట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. ఇలా రాసుకుంటాం, వి రైట్ లైక్ దిస్, ఇలా రాస్తాం. ఇది 6, ఇది ఎంత అవుతుంది 5 రెంట్లు 10, అలాగే డివిజన్ 4 ఇంటూ 2 8, డైరెక్ట్గా రాసుకోగలగాలి, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, సిరీస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, పీకే జీటీ ఎక్స్సి ఓఎల్ దెన్ డాష్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇది 16, ఇదేమో 11 ఆపోజిట్స్, ఇదేమో 7 20 ఆపోజిట్స్, ఇదేమో 24 3 ఆపోజిట్స్, ఇదేమో 15 ఇదేమో 12, దే ఆర్ ఆపోజిట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి 16 7 తగ్గింది, పెరిగింది తగ్గింది. పెరగడం తగ్గడం జరిగితే ఖచ్చితంగా ఆల్టర్నేట్ సిరీస్ ఉంటుంది. ఆల్టర్నేట్ సిరీస్ తీసుకుంటే బెస్ట్. పీకే యొక్క ఆల్టర్నేట్ ఎక్సీ, ఎక్సీ యొక్క ఆల్టర్నేట్ ఇది, ఇక్కడి నుంచి ఇది, ఇక్కడి నుంచి ఇది. ఇది చూడండి జీటీ నుంచి ఇక్కడ. ఓకేనా, సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఇప్పుడు చూడండి 16 24గా మారింది, 8 పెరిగింది. కాబట్టి 24 ఒక 8 కలుపు ఎంత అవుతుంది 32. 26 తీసేయండి 6, 6వ అక్షరం ఎఫ్, ఎఫ్ యొక్క విపర్యం యు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎఫ్యు. డైరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. ఆల్టర్నేట్ తీసుకోండి, ఈజీగా ఆన్సర్ వస్తుంది. డన్. నెక్స్ట్ వన్ ఇది చూడండి, ఇక్కడ నంబరింగ్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10, 11 12 13 14 15 16 17 18 19 20. 20 అక్షరాలు ఉంటే 4 ఉంటుంది, లేకపోతే ఏముంటుంది 5 బ్లాక్ ఉంటుంది. ఐ విల్ టేక్ 5 బ్లాక్ అండ్ ఐ విల్ చెక్ ఫస్ట్. నేను 5 బ్లాక్ తీసుకొని చెక్ చేస్తాను. ఒకవేళ రాకపోతే మిగతాది ఆలోచన చేస్తాను. ఎట్లా వస్తుంది చూడండి, 1 2 3 4 5 బ్లాక్, 1 2 3 4 5 బ్లాక్, 1 2 3 4 5 బ్లాక్. ఇక్కడ చూడండి మొదటి అక్షరం యు, మొదటి అక్షరం యు, మొదటి అక్షరం యు, మొదటి అక్షరం యు. పర్ఫెక్ట్ ఆన్సర్. రబ్బర్ స్టాంప్ కొట్టినట్టే, టక్కు 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 ముద్ర కొట్టినట్టే. కాబట్టి యూజెడ్ ఎఫ్ఎక్స్ దెన్ డాష్. సెకండ్ది యూజెడ్ 2 డాష్లు హెచ్, ఆ తర్వాత యూ డాష్ డాష్ ఎక్స్హెచ్, అలాగే యూ డాష్ ఎఫ్ డబుల్ డాష్ అంటాం. ఓకేనా, ఇదేమో హెచ్, ఇదేమో ఎక్స్, ఇదేమో ఎఫ్, ఇదేమో జెడ్, ఇదేమో యు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ ఎలా ఫిలప్ అయి ఉండాలి, యూజెడ్ ఎఫ్ఎక్స్ హెచ్గా ఫిలప్ అయి ఉండాలి. యూజెడ్ ఎఫ్ఎక్స్ హెచ్. ఓకేనా, యూజెడ్ ఎఫ్ఎక్స్ హెచ్, యూజెడ్ ఎఫ్ఎక్స్ హెచ్, యూజెడ్ ఎఫ్ఎక్స్ హెచ్. ఓకేనా, ఉద్యోగం తెచ్చిపెట్టే ఆన్సర్ ఏది, ఖాళీలలో ఉన్న అక్షరాలు రాయాలి. హెచ్, తర్వాత వచ్చేది ఎఫ్, ఆ తర్వాత వచ్చేది ఎక్స్, ఆ తర్వాత జెడ్, ఆ తర్వాత ఎఫ్, ఆ తర్వాత జెడ్, ఆ తర్వాత ఎక్స్, ఆ తర్వాత హెచ్. ఓకేనా, సో ఆన్సర్ ఎక్కడుందో చూడండి, హెచ్. ఇదైతే ఇది చూడండి, హెచ్ ఎఫ్ ఎక్స్ జెడ్ ఎఫ్ జెడ్ ఎక్స్ హెచ్. సో ఆప్షన్ ఈజ్ ద ఏ బిట్. ఇదైనాక నెక్స్ట్ మనము 14థ్కి వెళ్దాం. 14th వన్ చూడండి ఎట్లా ఉంటుంది. దిస్ ఈజ్ 14. 14లో చూడండి ఈ సిరీస్ని ప్లాన్ చేయాలి. CEIKO దెన్ డాష్. 3 5గా మారింది, ఇది 3, ఇది 5 9 11 15 17. 3 ఇంక్రీజ్డ్ బై 2, 5 9 ఇంక్రీజ్డ్ బై 4, 9 11 increased by 2, 11 4 increased by 4, plus 2 plus 4 plus 2 plus 4, ఇదేమో ప్లస్ 2, ఇదేమో ప్లస్ 4. 21వ అక్షరం ఏంటి, యు. కాబట్టి ఆన్సర్ ఏది, యు బిట్ ఈజ్ ద ఆన్సర్. అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 15. ఇది చూడండి ఈ సిరీస్ ఎలా ఉంది చూడండి, 20 21 42 14 18 డాష్ 15.
ఇక్కడ చూడండి 20 21 అయ్యింది +1, 21 42 అయ్యింది × 2, 42 14 అయ్యింది /3. హౌ బ్యూటిఫుల్ చూడండి ఇది, +1 × 2 +3. మళ్ళీ చూడండి ఇక్కడ 14 18గా మారింది +2. ఫస్ట్ ఏం రావాలి, +2 రావాలి. ఫస్ట్ ఏం రావాలి, +2. ఇక్కడ +1 × 2 /3. 2తో స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఏం రావాలి, ఇంటూ 2 తర్వాత నెక్స్ట్ వచ్చేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇదేమో 1, ఇదేమో 2 /3 ఇచ్చాడు. ఇక్కడ ఏంది 14 18గా మారింది, 4 పెరిగింది. 2 కాదండి, 4 పెరిగింది. 14 4 అయింది. 4 తర్వాత 5, 5 తర్వాత /6. ఈ పద్ధతి వెళ్ళాలి. ప్లస్ ఇంటూ డివిజన్, ప్లస్ ఇంటూ డివిజన్. 1 2 3 4 5 6 అలా వెళ్ళాలి. కాబట్టి 18 5లు ఎంత, 90. 90ని 6 చేత భాగారం చేస్తే 15. కాబట్టి ఆన్సర్ ఈజ్ 90. ఆన్సర్ ఈజ్ 90. ఓకేనా. ఇది అయిపోయినాక నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు. 4 3 11 17 53 101 దెన్ డాష్. ఇక్కడ ఈ సిరీస్ని గుర్తుపట్టడం ఎట్లా ఉంటుంది చూడండి. ద సింపుల్ టెక్నిక్ అండ్ ద లాజిక్ ఎట్లా ఉంటుంది, హౌ టు ట్యాకిల్ దట్ వన్. ఓకేనా, మనం ఎలా దాన్ని పట్టేయాలి అనేది ఇంపార్టెంట్. ఎట్లా పట్టేస్తాం చూడండి. 4 తగ్గింది, పెరిగింది, 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 ఇంకా పెరిగింది. 53కు 101కి మనము రీచ్ కావాలి. నేను 53ని ఏం చేస్తున్నాను, 2 చేత గుణకారం చేస్తే 106 వచ్చింది. కానీ ఇక్కడ 101 ఉంది. అంటే నేను 5ని తీసేసా. 5 తీసేస్తే నాకు ఎంత వచ్చింది, 101. ఓకేనా. వి గాట్ ఏ లిటిల్ బిట్ హింట్ అంటాం, చిన్న హింట్ దొరికింది. ఇట్లా గుర్తుపట్టాలి మనం. అలాగే ఈ 17 చూడండి 53గా మారింది. ఎలా, 17 × 2 అయితేనేమో ఎక్కువ అవుతుంది. 17 3లు ఎంత, 54. 17 5లు వెళ్తావా, అలా కూడా రావడానికి అవకాశం ఉంటుందా లేదా చూసుకో. 17 3లు 21, 17 చేత భాగారం చేస్తున్నాం మనం. 17 ఎక్కం 17, 17 × 3, 7 3లు 21 2 51. ఇది 51, ఇది 53 దగ్గరుంది. కాబట్టి 17 × 3 51 ప్లస్ 2 కలిపితే 53. ఓకేనా. సో × 3 చేసినప్పుడు +2, × 2 చేసినప్పుడు -5. అలాగే మనం ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు 11 చూద్దాం. 11 × 3 ఎంత, 11 × 3కి వెళ్ళాలి, 2 ఉంది. 11 × 2కి వెళ్ళాలి. 11 × 2 = ఎంత, డోంట్ బీ కన్ఫ్యూజ్, = 22. 22లో నుంచి 5 తీసేయి, 17 వచ్చిందా, వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలా, 3 × 3 = 9. 9 + 2 = 11. పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి, 4 × 2 ఎంత, 8. 8లో 5 తీసే, ఎంత వచ్చింది, 3. ఓకేనా. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. 4 2 ఎంత, 8. 5 తీసే, ఎంత వచ్చింది, 3. అలాగే 3 × 3 9. 9కి ఎంత కలపాలి, 2 కలుపు 11. తర్వాత 11 × 2 22. 22లో 5 తీసే, ఎంత వచ్చింది, 17. అలాగే 17 × 3 51 ప్లస్ 2 కలుపు, ఎంత వచ్చింది, 53. అలాగే 53 × 2 = 106. -5 = 101. నెక్స్ట్ వచ్చేది 101 × 3. ఇదేమో 303 + 2. ఆన్సర్ ఈజ్ 305. ఎంత వచ్చింది, 305 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. దిస్ ఈజ్ ఓవర్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 17వ క్వశ్చన్. 17వ క్వశ్చన్ చూడండి. ఏ అనేది బికి నైరుతి దిశలో 40 మీటర్ల దూరంలో ఉంది. ఏ ఈజ్ 40 మీటర్స్ నైరుతి దిశలో బికి. ఏ ఈజ్ 40 మీటర్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ బి. బిని మనం టార్గెట్ చేయాలి. బి ఈజ్ హియర్. ఓకే. ఏ ఈజ్ 40 మీటర్స్ సౌత్ వెస్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ 40 మీటర్స్ సౌత్ వెస్ట్. అలాగే నైరుతి, ఈ దిశ నైరుతి.
ఎంత దూరంలో ఉంది 40 మీటర్ల దూరంలో ఏ ఉంది. అలాగే ఇది అయిపోయినాక సి ఈజ్ 40 మీటర్స్ టువర్డ్ ఆగ్నేయంలో, సి అనేది ఆగ్నేయంలో ఎంత దూరంలో ఉంది 40 మీటర్స్ దూరంలో ఉంది. వెరీ నైస్, దిస్ ఈజ్ ద సి బిట్ ఓవర్. అయితే అప్పుడు సి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఏ, సి ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఏ, ఏ నుండి ఏ డైరెక్షన్లో సి ఉంది అంటాడు. ఏ డైరెక్షన్లో ఉంది, ఇది ఈస్ట్ అంటాం. ఈస్ట్ లేదా ఎటువైపు ఉంది, తూర్పు దిశలో ఉంది అంటాం. ఏ దిశ, తూర్పు దిశలో ఉంది అంటాం. ఓకేనా, సో దట్ ఆన్సర్ ఈజ్ తూర్పు. ఇదైనాక ఇప్పుడు మనం చేయాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి, ఇది 18వ క్వశ్చన్. 18వ క్వశ్చన్ చూడండి. శ్రేయాన్స్ తన ఇంటి నుండి బయలుదేరి 15 కిలోమీటర్లు దక్షిణం వైపు ప్రయాణించాడు. ఇది వీడల్లా ఇల్లు అనుకుందాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎటుపోయాడు వీడు, దక్షిణ దిశలో ప్రయాణం చేశాడు. దక్షిణ దిశలో ప్రయాణం చేశాడు. దక్షిణ దిశలో ఎంత దూరం వచ్చాడు, ఎంత దూరం వచ్చాడు, 15 కిలోమీటర్ల దూరం వచ్చాడు. వెరీ గుడ్. తర్వాత ఏం చేశాడు, తర్వాత అతను కుడివైపుకు, ఇలా ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి కుడివైపుకు ఈ దిశలో ఎంత దూరం వచ్చాడు, అదే 15 కిలోమీటర్లు వచ్చాడు. 15 కిలోమీటర్స్. వెరీ నైస్. తర్వాత ఏం చేశాడు, ఎడమ వైపుకు తిరిగి అతను, ఓకే రైట్, ఎంత, కుడివైపుకు తిరిగి 5 కిలోమీటర్లు వచ్చాడు. ఓన్లీ 5 కిలోమీటర్స్. ఓకే, కొద్ది జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది 5 కిలోమీటర్స్. ఆ తర్వాత కుడివైపుకు తిరిగి 15, మళ్ళీ పైకి వెళ్ళాడు, సేమ్ 15 డిస్టెన్స్కి వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు, అతను ఎడమ వైపుకు తిరిగాడు. ఎంత దూరం వచ్చాడు, 15 కిలోమీటర్లు వచ్చాడు. మళ్ళీ ఎడమ వైపుకు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇక్కడ నిల్చున్నాడు. ఓకేనా. అయితే తన ఇంటిని నేరుగా చేరుకోవడానికి అతడు కనీసం ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఇక్కడున్నాడు, ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి ప్రయాణం చేయాలంటే ఇది, ఈ కర్ణం రావాలి, ఈ కర్ణం మనకు ప్లాన్ చేయాలి, ఈ కర్ణం ఇలా ప్లాన్ చేయాలి. అంటే నీకున్నటువంటి పటం ఇలా వచ్చింది అని అర్థం. ఓకే, ద డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 15 కాబట్టి ఈ ముక్క 15, 15 + 5 20, ఈ ముక్క 15 కాబట్టి ఈ ముక్క 15, ఈ ముక్క కావాలి మనకి, కర్ణం కావాలి. లంబకోణ త్రిభుజంలో 3:4:5 ఈ మితి దీనికి మ్యాచ్ అవుతుంది. ఇది చూడండి, దీన్ని 5 చేత గుణకారం చేశా అన్నప్పుడు దీన్ని కూడా 5 చేత గుణకారం చేయాలి. ఇవన్నీ షార్ట్ కట్స్ అండి. ఇప్పుడు చూడండి, 3 5 ఎంత 15, 4 5 20, 5 5 ఎంత 25, ఇక్కడ 15 వచ్చింది, 20 వచ్చింది, మిగిలింది ఎంత 25. ఇదే దూరం కావాలి. అంటే నేరుగా ఎంత దూరం ప్రయాణం చేయాలి, 25 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. హీ హ్యాస్ టు ట్రావెల్ ఫర్ 25 కిలోమీటర్స్ అంటాం. నేను దీనికి ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, షార్ట్ కట్ ఇట్లా ఉంటుంది, చూడండి ఎలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, వీడు ఏం చేశాడు, దక్షిణ దిశకు 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. వెరీ గుడ్. దక్షిణం తర్వాత అతను కుడివైపు, దక్షిణానికి కుడి పడమర దిశలో 5 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఓకేనా, అతను పడమర దిశలో 5 కిలోమీటర్లు. తర్వాత పడమరకు కుడి ఉత్తర దిశలో 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇది కూడా అయిపోయింది. తర్వాత అతను ఎడమ వైపు, ఉత్తరానికి ఎడమ మళ్ళీ పడమర దిశలో ఎంత దూరం ప్రయాణం చేశాడు, 15 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తర్వాత ఎడమ అంటే దక్షిణ 15 ప్రయాణం చేశాడు. ఓవర్. డైరెక్ట్గా వి రిక్వైర్ ద డిస్టెన్స్, వి గెట్ ఇట్. ఇదో దక్షిణ 15 దక్షిణ 30. అలాగే ఇక్కడ పడమర 2 పడమరలు, ఇది ఎంత ఉంది 15 5 20. ఆ తర్వాత ఉత్తరం ఎంత ఉంది 15 ఉంది. కానీ ఉత్తరానికి దక్షిణానికి పడదు కాబట్టి 15 ఇందులో తీసేస్తాం. ఎంత మిగిలింది 15. సో దక్షిణ దిశలో 15 ఒకటి, పడమర దిశలో 20 మిగిలింది. ఇప్పుడు చూడండి, 5 3 15, 5 4 20, 5 5 25. డిస్టెన్స్ ఎంత 25 కిలోమీటర్స్. ఈ షార్ట్ కట్ను తెలివిగా ఉపయోగించవచ్చు మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి. ఓకే, ఇదైపోయినాక నెక్స్ట్ వన్ వచ్చేది మనం చేసేది 19th క్వశ్చన్. ఇక్కడ చూడండి, 3 ఏదో విధంగా ఉన్నాయి, అంటే దీంట్లో భిన్నంగా ఉన్నదాన్ని కనుక్కోవాలి.
అల్యూమినియం అనేది మూలకం, జింక్ కూడా మూలకమే, ఇక్కడ టిన్ కూడా మూలకమే. స్టీల్ అనేది మిశ్రమ లోహము అంటాం. ఏమంటాం దీన్ని? మిశ్రమ లోహము అంటాం. మిగతావన్నీ లోహాలు, ఇదొక్కటే మిశ్రమ లోహం. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ద సి. ఓకేనా? ఇదైపోయినాక లాస్ట్ది ఇక్కడ చూడండి, ఇందులో భిన్నంగా ఉన్నది 8, 7, 6. 8, 7, 6. 8 నుంచి 7 ఇక్కడ ఒకటి తగ్గింది డిక్రీజ్డ్. ఇక్కడ 18, 17, 16 ఇవి కూడా డిక్రీజ్ అయ్యాయి. 21, 22, 23 ఇదొక్కటే పెరిగింది, ఇదొక్కటే ప్లస్. మిగతాది 12, 11, 10 ఇవి కూడా తగ్గుతూ వచ్చాయి, మైనస్. ఇది మైనస్, ఇది మైనస్, ఇదొక్కటే ప్లస్. కాబట్టి ఆప్షన్ ఈ సి. క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఒక విధంగా దాన్ని అనాలిసిస్ చేయాలి, తెలివిగా ప్లాన్ చేసుకోవాలి, చాలా ఈజీగా ఆన్సర్స్ని పొందొచ్చు. క్వశ్చన్ క్షుణ్ణంగా చదవాలి, ప్రశాంతంగా చదవాలి, ఏకాగ్రతతో చదవాలి. ఓకేనా? సో రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.